అంటే ఇక్కడ మనకి ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఆన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ది సెట్ S1 S2 S3 డాష్ డాష్. అంటే ఇక్కడ ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ అనేది ఈ సెట్కి అప్పర్ బౌండ్ కాదు. అంటే ఈ ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ అనేది ఈ సెట్లో ఏదో ఒక వాల్యూకి ఈక్వల్ కావాలి. సో దేర్ ఎగ్జిస్ట్ K బిలాంగ్స్ టు N సచ్ దట్ ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ SK. ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ SK. అంటే ఈ ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ అనేది కంపల్సరీగా ఈ సెట్లో ఏదో ఒక వాల్యూకి ఈక్వల్గా కానీ లేదా ఈ SK కంటే తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అప్పుడు ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ SK, ఈజ్ లెస్ దెన్ SK ప్లస్ 1, ఈజ్ లెస్ దెన్ SK ప్లస్ 2, ఈజ్ లెస్ దెన్ డాష్ డాష్. అంటే దాని నుంచి మనం ఏమని రాయొచ్చు, ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ SN ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K అని చెప్పేసి రాయొచ్చు. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K వేర్ K ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్. వేర్ K ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్. సో హియర్ ఎం స్టార్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ SN. నెక్స్ట్ స్లైడ్. Similarly, so already we seen that whenever m star is supremum of the set S1 S2 S3, we write it as this condition, that is SN less than or equal to m star. So it can be written as Sn less than or equal to m star is less than or equal to m star plus epsilon. So we know that 1 plus e is always less than 1 is less than always 1 plus 1. 1 is less than 1 plus, 2 is less than 2 plus, 3 is less than 3 plus. Similarly, m star is less than m star plus some value here, you take it as epsilon. So from 1 and 2, m star minus epsilon less than, Sn less than m star plus epsilon. From that we write it as mod Sn minus m star less than epsilon for all n greater than or equal to K. So from this condition we say that Sn converges to m star. From this condition we say that Sn converges to m star. Okay. So in this case this Sn considered as increasing sequence and bounded sequence. Increasing and bounded sequence. ఇక్కడ మనము ఈ ఎస్ఎన్ని ఇంక్రీజింగ్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి తీసుకొని కన్వర్జెన్స్ సీక్వెన్స్ అని చెప్పేసి చూసాం. సో నెక్స్ట్ కేసులో డిక్రీజింగ్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి తీసుకొని అప్పుడు కన్వర్జెంట్ అని చెప్పేసి చూపించాలి. సో అక్కడ టూ కేసెస్లో కూడా కన్వర్జెంట్ అయితే అప్పుడు ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా. కేస్ 2 వచ్చేసి ఏంటంటే నో అజ్యూమ్ దట్ ఎస్ఎన్ ఈజ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్. కేస్ 2లో ఏమని కన్సిడర్ చేసుకుందామంటే ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ ప్లస్ బౌండెడ్ కాబట్టి సో బై ద డెఫినేషన్ ఆఫ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ we can write it as S1 greater than or equal to S2 is greater than or equal to S3 is greater than or equal to dash dash. అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పేసి కండిషన్ యూజ్ చేయడం కాకుండా కేసు 1ని యూజ్ చేసుకొని కన్వర్జెంట్ అని చెప్పేసి చూద్దాం. సో కేస్ 1లో ఏమైంది, S1 S2 అంటే ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఇంక్రీజింగ్ ప్లస్ బౌండెడ్ అయితే డైరెక్ట్గా ఏమని చెప్పాం, కన్వర్జెంట్ అని చెప్పేసి అన్నాం. అయితే ఎప్పుడు మనం ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ బౌండెడ్ అనుకుంటే అది సుప్రీమంకి కన్వర్జెంట్ అయింది. ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ బౌండెడ్ అనుకుంటే ఎస్ఎన్ యొక్క లిమిట్ ఏమైంది, అక్కడ సుప్రీమం అయింది. సుప్రీమం ఆఫ్ ది సెట్ S1 S2 S3 అయింది. సో ఇక్కడ మనం ఎస్ఎన్ డిక్రీజింగ్ ప్లస్ బౌండెడ్ అనుకుంటే ఇక్కడ ఎస్ఎన్ యొక్క లిమిట్ ఏం కావాలి, ఇన్ఫిమమ్ ఆఫ్ ది సెట్ S1 S2 S3 కావాలి. సో అలా మనము ఇండైరెక్ట్గా చూపిస్తాం. ఒకటే మనకి ఇక్కడ ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అనుకున్నాం కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఏమని రాయొచ్చు మనము, S1 greater than or equal to S2 greater than or equal to S3 greater than or equal to dash dash. అంటే ఇక్కడ మనము మైనస్ తేజ మల్టిప్లై చేస్తే దాన్ని -S1 less than or equal to -S2 less than or equal to dash dashగా రాయొచ్చు. -S1 less than or equal to -S2 less than or equal to -S3 less than or equal to dash dash. అంటే దీని నుంచి మనం ఏమని చెప్పవచ్చు, -Sn is an increasing sequence అని చెప్పేసి అనవచ్చు. Since Sn is bounded sequence, so whenever Sn is bounded we say that -Sn is also bounded sequence. If Sn is bounded sequence then we say that -Sn is also bounded sequence. Next slide. So from 3 and 4 -Sn is an increasing and bounded sequence. -Sn is increasing and bounded sequence. So by case 1 -Sn is a convergent sequence.
by case 1 minus Sn is a convergent sequence. So in case 1, what is the limit of the increasing sequence? Supremum of S1, S2, S3 dash dash. If Sn is an increasing bounded sequence, what is the limit of Sn? Supremum of S1, S2, S3 dash dash. ఇక్కడ మైనస్ ఎస్ అనేది మైనస్ ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ బౌండెడ్ సీక్వెన్స్ అండ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ దీని యొక్క లిమిట్ ఏమవుతుంది అంటే సుప్రీమమ్ ఆఫ్ మైనస్ S1 మైనస్ S2 మైనస్ S3 డాష్ డాష్ మైనస్ S1 మైనస్ S2 మైనస్ S3 డాష్ డాష్. సో ఇక్కడ మనకి అప్పుడు లిమిట్ ఆఫ్ Sn ఇది కూడా ఏమవుతుందంటే ఇన్ఫిమమ్ ఆఫ్ S1 S2 S3 డాష్ డాష్ అనేది అవుతుంది. సో బై అబౌవ్ 2 కేసెస్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. సో కేస్ 1 అంటే Sn అనేది కన్వర్జెంట్ బౌండెడ్ సీక్వెన్స్ అన్నా కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. Sn అనేది ఇంక్రీజింగ్ బౌండెడ్ సీక్వెన్స్ అనుకున్నా కూడా కన్వర్జెంట్ అయింది. Sn అనేది డిక్రీజింగ్ ప్లస్ బౌండెడ్ సీక్వెన్స్ అనుకున్నా కూడా కన్వర్జెంట్ అయింది. సో దాన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఓకే. సో నో వేసి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మనము కొన్ని ప్రాబ్లమ్స్ని డెఫినేషన్ ద్వారా కానీ లిమిట్ డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయడం ద్వారా కానీ పాసిబిలిటీ కానప్పుడు ఈ థీరమ్ని యూజ్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ అని ఎలా చేసాం? బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ లేదా లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ద్వారా చేసాం. లేదా ఏం చేసాం, కొన్నిటికి డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసాం. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్లయితే కన్వర్జెన్స్ సీక్వెన్స్ అన్నాం. లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోతే డైవర్జెన్స్ సీక్వెన్స్ అని చెప్పేసి అన్నాం. ఆ 2 కూడా పాసిబిలిటీ కానప్పుడు థర్డ్ వేగా మనం ఈ థియరమ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా సీక్వెన్స్ని మనము మోనోటాన్ సీక్వెన్స్ ప్లస్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్తే డైరెక్ట్గా అది కన్వర్జెంట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఏదైనా సీక్వెన్స్ని మనము మోనోటాన్ సీక్వెన్స్ ప్లస్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్తే డైరెక్ట్గా ఈ థియరం ద్వారా ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా. సో నౌ వన్ ప్రాబ్లం. ఇఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు 1/n+1 ప్లస్ 1/n+2 dash dash plus 1/2n for all n belongs to n, then show that the sequence Sn is convergent. So given that here Sn is equal to 1/n+1 plus 1/n+2 plus dash dash plus 1/n plus n 1/n plus n. సో ఇక్కడ మనము ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ చూపించాలంటే కూడా మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ని కంపేర్ చేయడం ద్వారా, టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే S1 ≤ S2 ≤ S3 ≤ అలా అయితే మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ S1 ≥ S2 ≥ S3 ≥ డాష్ డాష్ అయితేనేమో డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అలా టర్మ్స్ని కంపేర్ చేయడం పాసిబిలిటీ లేదు కాబట్టి మనము వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం ద్వారా, అంటే మన Sn మైనస్ Sn+1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది <0 అయితేనేమో ఇంక్రీజింగ్ అని, <0 అయితేనేమో డిక్రీజింగ్ అని చెప్పేసి ఆల్రెడీ మనం చూసాం ఆ ప్రాబ్లమ్స్లో. ఇక్కడ కూడా మనకి Sn+1 ఏమవుతుందంటే అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n వి సబ్స్టిట్యూట్ n+1. అప్పుడు మనకి 1/n+1 + 1 ప్లస్ 1/n+1 + 2 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 1/n+1 ప్లస్ n+1. సో దాని నుంచి మనం ఏమైనా రాయొచ్చు 1/n+2 ప్లస్ 1/n+3 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 1/2n+2. సో నో Sn మైనస్ Sn+1 ఈజ్ ఈక్వల్ టు Sn అంటే ఏంటి మనకి ఇక్కడ 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 1/2n మైనస్ ఇక్కడ మనకి ఇది 1/n+2 ప్లస్ 1/n+3 ప్లస్ డాష్ డాష్ ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ అనేది Sn+1లో లాస్ట్ టర్మ్ అనేది 1/2n+2 ఉంది. సో ఈ 2n+2కి బిఫోర్ ఏ టర్మ్స్ ఉంటాయంటే 2n+1 ఉంటుంది, 2n ఉంటుంది. ఆ టర్మ్స్ను కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే Snలో టర్మ్స్ Sn+1లో టర్మ్స్ క్యాన్సిల్ కావాలంటే ఆ విధంగా రాయాలి కాబట్టి మనం Sn+1లో టర్మ్స్ని ఆ విధంగా రాస్తాం. అప్పుడు మనకి ఇందులో Snలో ఏవే టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి 1/n+2 నుంచి 1/2n వరకు క్యాన్సిల్ అవుతున్నాయి. 1/n+1 అనేది అలాగే ఉంటుంది మైనస్ ఇందులో మనకి 1/2n+1 1/2n+2 అనేవి రిమైనింగ్ టర్మ్స్గా ఉంటున్నాయి. అలా మనకి Sn మైనస్ Sn+1 అనేది 1/n+1 మైనస్ 1/2n+1 మైనస్ 1/2n+2గా ఉన్నది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది వాల్యూ అనేది ఇక్కడ LCM అనేది n+1 ఇంటూ 2n+1 ఇంటూ 2n+2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్లో n+1 లేదు కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అనేవి పైన న్యూమరేటర్ రాసుకోవచ్చు. అంటే 2n+1 ఇంటూ 2n+2 మైనస్ n+1 ఇంటూ 2n+2 మైనస్ n+1 ఇంటూ 2n+1 బై n+1 ఇంటూ 2n+1 ఇంటూ 2n+2.
ఇక్కడ మనము న్యూమరేటర్ పార్ట్ని సింప్లిఫై చేస్తే మనకి ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ 1 వాల్యూ అనేది -1/2n+1 ఇంటూ 2n+2గా వచ్చింది. సో మైనస్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 0. మైనస్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 0. సో దాని నుంచి మనము ఏసీఎన్ లెస్ దెన్ ఏసీఎన్+1 అని చెప్పేసి అనొచ్చు. ఏసీఎన్ లెస్ దెన్ ఏసీఎన్+1 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అంటే ఏసీఎన్ లెస్ దెన్ ఏసీఎన్+1 అంటే ఏమని చెప్పొచ్చు? దీని నుంచి మనం ఈ కండిషన్ నుంచి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ దెన్ వి సే దట్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటాన్ సీక్వెన్స్. ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటాన్ సీక్వెన్స్. Sn is an increasing sequence implies Sn is a monotone sequence. Now Sn is equal to 1/n+1 plus 1/n+2 plus dash plus 1/n+n. Since n+1 is always greater than n, దాని నుంచి మనం 1/n+1 less than 1/n అని చెప్పేసి రాయొచ్చు. Similarly, second term of the sequence 1/n+2 1/n+2 always less than 1/n. Up to nth term 1/n+1 n+n is less than 1/n. ఆ టర్మ్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏసీఎన్ లెస్ దెన్ 1/n+1 ఈజ్ లెస్ దెన్ 1/n, 1/n+2 ఈజ్ లెస్ దెన్ 1/n, అండ్ సో ఆన్ ప్లస్ 1/n. హియర్ వీ హ్యావ్ n టైమ్స్. సో దట్ ఈస్ హియర్ ఏసీఎన్ లెస్ దెన్ n/n. ఏసీఎన్ లెస్ దెన్ n/n. సో nn get cancelled, we get Sn less than 1 for all n. From this condition we say that the given sequence Sn is bounded. ఇక్కడ మనకి ఎస్ఎన్ అనేది మోనోటాన్ సీక్వెన్స్ అయింది, బౌండెడ్ అయింది. సో మనకు ఆ థీరం ద్వారా ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. దేర్ఫోర్ ద గివెన్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకే, థ్యాంక్ యూ. టుమారో రేపు మనము ఇంకా ఈ థీరాన్ని యూజ్ చేసి కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ఏ విధంగా చెప్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.